ముందుగా ఈ వీడియో చూద్దాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. నేను జీవం గల దేవునితో ప్రార్థన చేస్తున్నాను, వారికి హిదాయత్ అంటే సన్మార్గాన్ని ప్రసాదించాలని. ఎందుకంటే క్రిస్మస్ అంటే దేవుని ద్వారా పుట్టించబడ్డ యేసు పుట్టినరోజు అని అర్థం తప్పితే బైబిల్ దేవుని పుట్టినరోజు అని కాదు. ఎందుకంటే బైబిల్ దేవుడు అనేటువంటి యెహోవా చావు పుట్టుకలు లేనివాడు కాబట్టి. మరి అలాంటప్పుడు దేవుని పుట్టినరోజు అని ఎలా జరుపుకుంటున్నారు? రైట్. ఆ హిదాయత్ అంటే సన్మార్గమును లోకరక్షకుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ఈ వీడియో ద్వారా వీరికి వీరి అనుచరులకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. అయితే వీరు లేవనెత్తేటువంటి ప్రతి పాయింట్కి సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ మనం ఖచ్చితంగా చేద్దాం. సియోను స్వరం ఛానల్ని యూట్యూబ్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లోను ఎవరైనా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకున్నట్లయితే చేసుకోండి. ఇకపోతే క్రిస్మస్ అంటే దేవుని ద్వారా పుట్టింపబడినటువంటి యేసుక్రీస్తు పుట్టినరోజే తప్ప బైబిల్ దేవుని పుట్టినరోజు కాదు. బైబిల్ దేవుడైనటువంటి యెహోవా చావు పుట్టుకలు లేనటువంటి వాడు కాబట్టి దేవుని పుట్టినరోజుని ఎలా జరుపుకుంటాం అనేది వీరి వాదన. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవునికి చావు పుట్టుకలు లేవనేదే క్రైస్తవ విశ్వాసం కూడా. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, ఆయనకు ఆది అంతమంటూ ఉండవు. క్రిస్మస్ 25th డిసెంబర్ కాదా, అది చేసుకోవచ్చా లేదా అనేటువంటి సంగతి అలా ఉంచితే క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకునేది కొత్త దేవుడు పుట్టాడని కాదు. క్రిస్మస్ ఈజ్ అబౌట్ ఇన్కార్నేషన్, అంటే సర్వాధికారి అయిన దేవుడు మనిషిగా ఈ భూమి మీద అడుగు పెట్టాడనేది క్రైస్తవ మూల విశ్వాసం. దాట్ ఈస్ ద మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియన్ ఫెయిత్. ఆది అంతము లేనటువంటి దేవుడు మానవాళిని రక్షించడానికి పరిమితమైనటువంటి రూపాన్ని ధరించాడు. అందుకే క్రిస్మస్ అంటే దేవుడు కొత్తగా ఉనికిలోనికి వచ్చాడని కాదు, యుగ యుగాలుగా ఉన్నటువంటి దేవుడు మానవ చరిత్రలోనికి ఎంటర్ అయ్యాడని అర్థం. దీన్నే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే యేసుక్రీస్తులో సంపూర్ణ దైవత్వము అలాగే సంపూర్ణ మానవత్వం కూడా ఏకమై ఉన్నాయి. రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని గనుక మనం చూస్తే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడంట. అంటే అంతకు ముందు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎవరిలో పుట్టాడంటే యూదుల్లో పుట్టాడు. ఈయన అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే బైబిల్ దేవుడు యెహోవా అనేది 100% కరెక్టే. కానీ ఆ యెహోవా అనే నామము తండ్రి అయిన దేవుడితో పాటు యేసుక్రీస్తుకు కూడా సమానంగా వర్తిస్తుంది. యెషయా గ్రంథం 48:16 గాని మనం చూస్తే యెహోవా స్వయంగా మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ మాట్లాడేది యెహోవాయే, ఆయనను పంపిన వారు కూడా యెహోవాయు ఆయన ఆత్మయు అంట. అంటే ఇక్కడ చాలా క్లియర్గా 3 సబ్జెక్ట్స్ మనకు కనబడుతున్నారు. ఈ ముగ్గురు వేరే వేరే వ్యక్తులుగా ఉనికిలో ఉన్నటువంటి ఏకదేవునిలోని ఒకరైనటువంటి యెహోవా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్.